గ్రామ సింహాల దాడితో రోడ్డున పడ్డ గొర్రెల కాపరి కుటుంబం. గొర్రెలే తమ జీవనాధారం అంటున్న గడ్డి లచ్చయ్య కుటుంబం. అయోమయ స్థితిలో గొర్రెల యజమాని. గొర్రెలని తమ జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్న కొత్త మినకలు గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న లచ్చయ్యకు గ్రామ సింహాలు శాపంగా మారాయి. ప్రతిరోజు దినచర్యలో భాగంగా గొర్రెల్ని మేపుకొని వచ్చి తమ గొర్రెలను దొడ్డిలో తోలి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి కుక్కల దాడిలో తమ జీవనాధారమైన 20 గొర్రెలలో 13 గొర్రెలను గ్రామ సింహాలు చిరుతపూరులా వేటాడి 9 గొర్రెలను 3 పొట్టేళ్లను విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ కొరికి దాడి చేయడంతో అక్కడికక్కడి గొర్రెలు మృతి చెందాయి. రోజులాగే యథావిధిగా ఉదయం నిద్ర లేచిన లచ్చయ్య దొడ్డి వద్దకు వెళ్లి చూడగా తమ గొర్రెలు కదలి వెదలకుండా ఉండటంతో పరిశీలించగా 13 జీవాలు మృతి చెందినట్లు గుర్తించాడు. తన జీవనాధారమైన గొర్రెలు చనిపోయిండటంతో అతని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. గ్రామస్తులు తమ దైనందిన స్థితిని చూసి కన్నీరు కార్చారు. గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తమ ఇంటి వద్దకు వెళ్లి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లచ్చయ్య మాట్లాడుతూ రోజు అలానే రాత్రి కూడా గొర్రెలను దొడ్డిలో తోలి ఉదయం వచ్చి చూడగా కుక్కల దాడిలో 13 గొర్రెలు చనిపోయి ఉన్నాయని తెలిపారు. గొర్రెలను ఆధారంగా చేసుకుని బతుకుతున్న తమ కుటుంబానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అధికారులు, నాయకులు, దాతలు సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని అభ్యర్థించారు. గొర్రెలు కుక్కలు దొరికేసినాయి. నేను ఒట్టుకుండా బతుకుతున్నాను. నాకు అయ్యే ఆదరవ సెంటు పొలం లేదు. నాకు మీరు గవర్నమెంట్ వారు ఏమన్నా పొందిస్తే మేము ఆహ్వానిస్తామని చెప్పి వాళ్ళని బతికించుకోవాలా. మీరు మాకు న్యాయం చేస్తే మాకు న్యాయం చేయండి సార్. మీరు గవర్నమెంట్ వారు